హాయ్ ఫ్రెండ్స్. హాయ్. రీసెంట్గా నేను ఒక ట్యూటోరియల్ అనేది పోస్ట్ చేశాను కదా, అండ్ వీడియో ట్యూటోరియల్. సో ఇదే. సో మీరు వీడియో కోర్సెస్లోకి వెళ్ళి, సో ఏదైతే లాస్ట్ బాటంలో వచ్చిందో వెబ్ స్క్రాపింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనేది, సో ఇది రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ట్యూటోరియల్. సో ఈ వీడియోలో ఏంటి అంటే, నేను కంప్లీట్గా మాకు వచ్చేసి ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, మేము ఎలా చేస్తాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే చాలామందికి ఏంటి అంటే డౌట్, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో నేనే అంటే యాజ్ ఇట్ ఈస్గా నేనైతే ఇక్కడ ఈ ట్యూటోరియల్ నేనైతే డాక్యుమెంటేషన్ ఇచ్చానో అది యాజ్ ఇట్ ఈస్గా ఉండకపోయినా బట్ 75% వరకు అలాగే ఉంటుంది. ఇది ఈ ప్రాజెక్ట్ అంతా కూడా వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ కాబట్టి వెబ్ స్క్రాపింగ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో అది చాలా సింపుల్గా ఉంటుంది డాక్యుమెంటేషన్. మీరు హైలీ ఎక్స్పెక్టేషన్స్ అనవసరం. బట్ మీరు కానీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది అనేది. సో చాలామంది అడుగుతుంటారు డాక్యుమెంటేషన్ అని. సో మాకు వచ్చే డాక్యుమెంటేషన్ ప్రకారం నేను ఒక డమ్మీ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేశాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు ట్యూటోరియల్లో. అలాగే మీరు ఈ పైథాన్ కిందకి వస్తే మనం వెబ్ స్క్రాపింగ్ పార్ట్ అంతా కూడా నేను పైథాన్లో చేయడం జరిగింది. సో జావాలో కూడా చేయొచ్చు మనము, బట్ మనకు వచ్చి పైథాన్ కాబట్టి, పైథాన్ బాగొచ్చు కాబట్టి మనం పైథాన్లో డెవలప్ చేయడం జరిగింది. అలాగే మనం పైథాన్లో చూసుకుంటే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. లైక్ మనం స్క్రాపీ ఫ్రేమ్వర్క్ ఉంది, అలాగే సెలేనియం ఉంది. ఓకే, సో ఇంకా డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి పైథాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ నేను మోస్ట్ కామన్గా యూజ్ చేసే మాడ్యూల్స్ని యూజ్ చేశాను దీంట్లో. అలాగే ఇక్కడ చూసినట్లయితే గిట్ అనే కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. సో గిట్ అనేది జనరల్గా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, యాక్చువల్గా మనం చేసేది రియల్ టైంలో ఏంటంటే గిట్ని యూజ్ చేసుకొని మాత్రమే చేస్తాము. సో నార్మల్గా అయితే గిట్ని యూజ్ చేసుకొని చేస్తాం మనం. బట్ లోకల్ అయితే మనం ఏంటంటే పైచామ్ యూజ్ చేసుకొని డెవలప్ చేసుకుంటున్నాం కదా. సో గిట్ గురించి మీకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నేను ఇక్కడ ఏంటంటే సాయిరాము, సురేష్ అనే 2 యూజర్స్ని తీసుకొని ఈ ప్రాజెక్ట్ని వాళ్ళిద్దరు వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను గిట్లో. అలాగే మనకి ఈ రిమోట్ డెస్క్టాప్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. రిమోట్ డెస్క్టాప్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేశాను అంటే, మీకు క్లయింట్ వర్క్ వచ్చినప్పుడు మీరు ఏదైతే సిస్టమ్ యూజ్ చేస్తున్నారో ఆ సిస్టంలో వర్క్ చేయరు. సో క్లయింట్ ఒక విఎం క్రియేట్ చేస్తాడు. విఎం ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మెషిన్, అంటే రిమోట్ డెస్క్టాప్ ఒకటి క్రియేట్ చేస్తాడు మీకు. సో దాన్ని ఎలా లాగిన్ అవ్వాలి, దాంట్లో ఎలా వర్క్ చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే జెన్కిన్స్ అనేవి ఎందుకు యూజ్ చేశానంటే, వన్స్ మన ప్రాజెక్ట్ మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత మన యొక్క జెన్కిన్స్ అనే దాన్ని మన యొక్క ప్రాజెక్ట్ అనేది షెడ్యూల్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా అంటే డే మొత్తం రన్ చేయాలి, లేదా డే టు డే రన్ చేయాలి, లేదా వీక్లీ వన్స్ రన్ చేయాలి, ఇట్లా షెడ్యూల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది వెబ్ స్క్రాపింగ్ స్క్రిప్ట్ కాబట్టి. సో నేను ఈ కాన్సెప్ట్ అంతా కూడా జెన్కిన్స్లో చేయడం జరిగింది. సో జెన్కిన్స్ నేను ఈ రిమోట్ డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేశాను. అలాగే దాంట్లో షెడ్యూల్ చేయడం కూడా జరిగింది. సో దాంతోపాటు మీకు వచ్చిన డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి. సో ఇది వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో క్లయింట్ వచ్చేసి ఫైల్స్లో స్టోర్ చేయమంటే ఫైల్స్లో స్టోర్ చేయాలి, అలా కాదు డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే సో డేటాబేస్ క్రెడెన్షియల్స్ మీకు ఇస్తారు. ఓకే, మీరేం క్రియేట్ చేయరు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ నేను డేటాబేస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మీ ఓన్గా ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే మీకు ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, డోంట్ మిస్ దిస్ ట్యుటోరియల్. ఓకే, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నారో, ఓకే, సో చాలామందికి ఏంటంటే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఎనీథింగ్ నేను ఒక్కసారి మీరు కానీ ఈ ట్యూటోరియల్స్లో ఫస్ట్ 1, 2, 3 వీడియోస్ ఉన్నాయి. ఈ 3 వీడియోస్ని మీరు ప్లే చేసి చూడండి. సో ఎవ్రీథింగ్ నేను స్టెప్ టు స్టెప్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్రెడీ నేను సెటప్ చేసుకొని
ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎవ్రీథింగ్ లైవ్లోనే సెటప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి వెబ్ స్క్రాపింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇదంతా కూడా వెబ్ స్క్రాపింగ్ పార్ట్ ఉంటుంది, ఎలా చేయాలి అనేది. ఇది వచ్చేసి ప్యారలల్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనేది. సో గిట్ మీద మీరు ఎలా వర్క్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంది. ఓకే, అలాగే మీరు చూసినట్లయితే జెన్కిన్స్ అండ్ డేటాబేస్. ఓకే, సో ఈ ఆల్ కాన్సెప్ట్స్ అనేవి మీకు కన్నా ఐడియా అంటే మీరు కన్నా కంప్లీట్ చేయగలిగితే మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. 100% రాకపోయినా అట్లీస్ట్ నా ఒపీనియన్ అయితే 70% వరకు మీకు ఎలా చేయాలి వర్క్ అనేది అట్లీస్ట్ 70% అన్నా వస్తుంది. ఓకే, 100% నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే కంపెనీ టు కంపెనీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి 100% నేను గ్యారంటీ ఇవ్వలేను, బట్ 70% వరకు గ్యారంటీ ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరైతే నా వీడియోస్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో, అలాగే ఈ వీడియోస్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుండడం వల్ల నేను ఇంకా వీడియోస్ చేయగలను, అలాగే కొత్త కాన్సెప్ట్స్ అనేవి నేను ఇంట్రొడ్యూస్ చేయగలను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్.